సో ఫ్రెండ్స్, మొత్తానికి మన ఎన్టీఆర్ గారు ఆయన అఫీషియల్గా అప్డేట్ ఇవ్వటం అయితే జరిగింది. ఇది బేసికల్గా ఆయన సినిమా ఏదైతే దేవరా సినిమా ఉందో, అదేవిధంగా డ్రాగన్ సినిమా ఉందో, ఈ రెండు సినిమాలకి తగ్గట్టుగానే మనకు ఒక అప్డేట్ అయితే చాలా రోజుల నుంచి చాలామంది ఫ్యాన్స్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. సో అఫీషియల్గా మనకైతే అప్డేట్ వచ్చి రావటం జరిగింది. ఇది ఎవరు మనకి అనౌన్స్ చేశారంటే ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అయితే దేవరా 2 సినిమా గురించి మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే చాలామంది ప్రీవియస్గా నేను దీని మీద కూడా వీడియో చేశాను. దేవరా 2 అనేది ఆగిపోయింది, కొరటాల శివ గారు నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోయారు. ఈ సినిమా కంప్లీట్లీ దేవరా అనేది ఒక ఫ్లాప్ ట్రాక్ అయితే అందుకుందని చెప్పేసి, ఇంకా ఆ సినిమాకి ఎటువంటి కంటిన్యూషన్ అయితే లేదని చెప్పేసి, ఎటువంటి సీక్వెల్ కానీ ఎటువంటి పార్ట్ 2 కానీ లేదని చెప్పేసి చాలామంది రూమర్స్ అయితే చాలా రకాలుగా చేశారు. కానీ దీనికి చెక్ పెట్టే విధంగా మొత్తానికి ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అయితే క్లియర్ కట్గా అబౌట్ దేవరా 2 గురించి క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. సుధాకర్ గారు ఆయన చెప్పింది ఏంటంటే, ఎన్టీఆర్ గారు కానీ అదేవిధంగా కొరటాల శివ గారు కానీ దేవరా 2 సినిమా మీద వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ మేలో మనకి షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి తగ్గట్టుగా ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో చాలామందికి ఇప్పుడు ఊరటగా అనిపించి ఉంటుంది, మీ ఫ్యాన్స్ అందరికీ కూడా, మీ అందరికీ కూడా. ఎందుకన్నట్లయితే చాలామంది ఎన్టీఆర్ గారి సినిమా మీద చాలా రకాలుగా రూమర్స్ అయితే పీక్ లెవెల్లో స్ప్రెడ్ చేశారు. నెగిటివిటీగా కానీ, లేదనుకుంటే కొంచెం ట్రోలింగ్ పరంగా కానీ, కొంచెం సెటరికల్గా కానీ, ఇలా రకరకాలుగా చేశారు. సో ఫ్యాన్స్ అందరికీ చాలా మట్టుకి ఊరట అయితే కల్పించిందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఈ అప్డేట్ ద్వారా చాలా హాయిగా అయితే అనిపించింది అనుకుంటున్నాను. ఎందుకన్నట్లయితే సో చాలామంది మిగతా ఫ్యాన్స్ మీకు తెలిసిందే, ట్విట్టర్లో టీఎఫ్ఐ యువత, ట్విట్టర్ యువత కొట్టుకుంటారనమాట. లిటరలీ కామెంట్స్ వారు అయితే పీక్ లెవెల్లో జరుగుతాయి, అది నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తాయి అనమాట. సో మొత్తానికి మీకు ఒక రిలీఫ్ అయితే దొరికింది అనుకుంటున్నాను ఈ అప్డేట్ ద్వారా. సో ఇంకా గొడవ అయితే చేసుకోవద్దు, వార్స్ అయితే చేయొద్దు. సో మీకు అప్డేట్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగానే దీనికి తగ్గట్టుగా మీరు హ్యాపీగా అయితే ఉండండి, ఇబ్బంది అయితే లేదు. సో ఈ సినిమా సంబంధించిన పూర్తి వివరాలు అయితే మాట్లాడుకుందాం. అబౌట్ దేవరా 2 గురించి, డ్రాగన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో లాస్ట్ వరకు అయితే చూడటానికి ప్రయత్నించండి. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా 2 అయితే సినిమా మేలో స్టార్ట్ అయితే అవ్వబోతుంది. సో షూటింగ్ స్టార్ట్ అయితే వన్స్ నెక్స్ట్ ఇయర్కి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించిన స్టోరీ కానీ, బౌండెడ్ స్క్రిప్ట్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్గా అయితే ఉందని తెలుస్తుంది. ఎందుకన్నట్లయితే కొరటాల శివ గారు ఈ మధ్యలో మనకి ఏ సినిమాలు అయితే చేయలేదు, ఏ మూవీ టీంతో కానీ, ఏ మూవీ టెక్నీషియన్స్తో కానీ, అదే ఏ హీరోతో కానీ కమిట్మెంట్ అయితే చేసుకోలేదు. కాబట్టి ఎన్టీఆర్ గారితోనే సినిమా చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ దేవరా 2 సంబంధించిన స్టోరీ అయితే కంప్లీట్ అయింది అనుకోవచ్చు. సో మేలో స్టార్ట్ చేస్తున్నారంటే దాని అర్థం బౌండెడ్ స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయినట్టు. సో ఇంకా ఎన్టీఆర్ గారికి డ్రాగన్ షూటింగ్లో ఉన్నారు కాబట్టి ఏదైనా కొంచెం టైం గ్యాప్ దొరికినట్లయితే కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారితో కథ చెప్పేసి ఫైనలైజ్ చేసేసి ఇక షూటింగ్లోకి అయితే దిగుతారు. ఇంకా అది కంప్లీట్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్షన్ మోడ్లో అయితే ఎన్టీఆర్ గారు దేవరా 2లో అయితే ఉంటారు. సో దేవరా 1 ప్రీవియస్గా చూసుకున్నట్లయితే దాని యొక్క హిస్టరీ కానీ, దాని యొక్క సక్సెస్ కానీ, దాని యొక్క కలెక్షన్స్ కానీ టెరిఫిక్గానే ఉంది. ఎందుకంటే రాజమౌళి గారి మిత్ ఏదైతే ఉందో, అంటే రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత ఏ హీరో అయినా మిగతా డైరెక్టర్స్తో చేస్తే ఆ సినిమా కంప్లీట్లీ అటర్ ఫ్లాప్ అవుతుంది అనేది ఒక మిత్ అయితే ఉంది. దాన్ని బ్రేక్ చేసి కొరటాల శివ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ ఇద్దరు కాంబినేషన్లో దేవరా వచ్చి యునానిమస్గా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని అది ఒక మిత్ కానీ, అది ఒక ఫాల్స్ ఎలిగేషన్ కానీ కన్సిడర్ చేసి వదిలేశారు. సో ఎన్టీఆర్ గారు అయితే మట్టికి దేవరా సినిమాతో హ్యూజ్ లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కాబట్టి దేవరా 2 కూడా ఉంది, దానికి తగ్గట్టుగా సినిమా అయితే చేస్తున్నారు. ఈ సినిమాలో కంప్లీట్లీ మీరు చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ పరంగా కానీ, పెర్ఫార్మెన్స్ పరంగా కానీ, విజన్ పరంగా కానీ, స్టోరీ కాన్సెప్ట్, విజువలైజేషన్, ఇవన్నీ ఎవ్రీథింగ్, విఎఫ్ఎక్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా కొత్తగా, చాలా గ్రాండీర్గా ఈసారి ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా కొంచెం హ్యూజ్ లెవెల్లో బడ్జెట్ పెట్టి దేవరా 2ని ఇంకొంచెం హైప్ పెంచే విధంగా, ఇంకొంచెం క్రేజ్ పెంచే విధంగా, ఇంకొంచెం మార్కెట్ బాగా ఎక్స్పాండ్ చేసే విధంగా ఈ సినిమా గురించి అయితే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలామంది చాలా క్యూరియస్గా, చాలా ఇంట్రెస్టెడ్గా అయితే ఉన్నారు దేవరా 2 సినిమా మీద. ఎందుకంటే ప్రస్తుతం చేస్తున్న ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్ సినిమా ఏదైతే ఉందో, ఈ సినిమా మీద చాలా హైప్ అయితే ఉంది. ఈ సినిమా నుంచి ఏదైనా ఒక అప్డేట్ వస్తే లిటరల్ ఇంటర్నెట్ షేక్ అయ్యే విధంగా ఉంది, క్రాష్ అయ్యే విధంగా అయితే ఉంది.
కానీ ఏ అప్డేట్ అయితే తీసుకురావట్లేదు. ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ డ్రాగన్ సినిమా నుంచి అప్డేట్స్ విషయంలో. సో ఫ్యాన్స్ కూడా చాలామంది అడిగేది అదే, అప్డేట్ ఇవ్వండి అయ్యా బాబు, మేము చూసుకుంటాము, ఎంజాయ్ చేస్తాము, మేము కొన్ని రోజుల పాటు దీన్నే ఏదో విధంగా అడ్జస్ట్ అవుతాము అని చెప్తున్నారు. బట్ ఏంటంటే మనకి అల్టిమేట్గా డ్రాగన్ సినిమా సంబంధించిన ఏ అప్డేట్ కూడా వదలట్లేదు. సో చూడాలి ఏ విధంగా మనకి డ్రాగన్ నుంచి అప్డేట్స్ వస్తాయో. ఆ డ్రాగన్ సినిమా 2 పార్ట్స్ అన్నారు. ఆ 2 పార్ట్స్ కూడా సైమల్టేనియస్గా వితిన్ 6 to 9 months గ్యాప్లోనే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అదొక ట్రెండ్ సెట్టింగ్ వేలో ఉండబోతుంది రిలీజ్ సెట్ అనేది. ఎందుకంటే మీరు ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ సిరీస్ అయినా కానీ, సలార్ సిరీస్ అయినా కానీ చాలా గ్యాప్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు డ్రాగన్ విషయంలో అయితే మటుకు ఆ గ్యాప్ తీసుకోకుండా వితిన్ షార్ట్ టైంలో ఏదైతే 6 to 9 months గ్యాప్లోనే 2 parts ఒకేసారి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఒక బెస్ట్ మూమెంటే కదా. ఎందుకంటే పాన్ ఇండియా మూవీస్ ఎక్కువ లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఆడియన్స్కి సప్పగా ఉన్నట్టు ఉంటుంది. అంతగా ఇంట్రెస్ట్ అనిపించదు, సినిమాలు చూడాలని, సినిమాలకి వెళ్ళాలని ఉండదు. సో అది ఒకసారి ఆ మిత్ ఏదైతే ఎక్కువ లాంగ్ టైం తీసుకుంటూ అనేది బ్రేక్ చేయగలిగితే, వెంటనే రిలీజ్ చేయగలిగితే సినిమాలు అనేవి 2 parts అయినా 3 parts అయినా చాలా బాగుంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ డ్రాగన్ సినిమా చాలా శరవేగంగా అయితే షూటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకు వస్తే అసలు ఎంతవరకు షూటింగ్ అయింది, ఎంతవరకు ఎండింగ్కి వచ్చింది, ఇవన్నీ కూడా తెలుస్తాయి. బట్ ఏం మాత్రం కూడా మనకి ఎక్కడి నుంచి కూడా దొరకట్లేదు. ఎన్టీఆర్ గారి నీళ్ళు అప్డేట్స్ అయితే ఎక్కడ కూడా దొరకట్లేదు. సో చూడాలి, ఎక్కడైనా మనకి దొరికితే బాగుండు అని చూస్తున్నాం. ఏదైనా ఒక ఒక సాంగో, ఒక మ్యూజిక్కో, లేదనుకుంటే ఒక పోస్టరో, ఒక గ్లిమ్సో రిలీజ్ చేసినా చాలా బాగుంటుంది. బట్ ఏది కూడా లేదు. చూద్దాం. ఎందుకంటే ఏదైనా సరే అద్భుతంగా సినిమా చేస్తున్నప్పుడు అద్భుతంగా బిగ్గెస్ట్ స్క్రీన్స్లో ఆ విట్నెస్ చేయటం కోసం, ఆ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం సినిమాలు ఏవైతే చేస్తున్నారో దానికోసం మనం వెయిట్ చేయాల్సిందే. సో దానికి ఇంక మనం ఇంకో మాట కానీ ఇంకోటి అడగటం కానీ మనం చేయకూడదు అనుకోండి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ప్రస్తుతానికి అయితే. సో దేవర 2 అయితే మటుకి మేలో స్టార్ట్ అవుతుంది షూటింగ్. సో నెక్స్ట్ ఇయర్కి అయితే రిలీజ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఓవరాల్గా ఎన్టీఆర్ గారికి సంబంధించిన, ఎన్టీఆర్ గారి మూవీస్ సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు క్లియర్ కట్గా మన ఫ్యాన్స్ అందరికీ, మీ ఫ్యాన్స్ అందరికీ, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికీ, జనరల్ ఆడియన్స్కి, మూవీ లవర్స్కి అందరికీ చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.